హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. హోప్ ఎవ్రీవన్ ఈజ్ డూయింగ్ గుడ్. ఈరోజు మన ఛానల్లో కరివేపాకు పొడి చేస్తున్నా అండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, చింతపండు, వెల్లుల్లి, కరివేపాకు. చేసుకునే విధానం వచ్చేసి ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేయాలి. శనగపప్పు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, నెక్స్ట్ ఎండుమిర్చి వేసేసి చింతపండు, ఫైనల్లీ చింతపండు కూడా వేసేసి వేయించాలండి. దోరగా వేయించాలి బాగా. ఫ్లేమ్ నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, ఫ్లేమ్ మీడియంలో పెట్టండి. ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించుకోవాలి. అస్సలు మాడొద్దండి, మాడితే దాని టేస్ట్ పోతుంది, స్మెల్ కూడా ఘాటు స్మెల్ వస్తుంది. కాబట్టి ఫ్లేమ్ మీడియంలో పెట్టి వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. యాక్చువల్లీ ఆయిల్లో వేయించొద్దు అనుకుంటే కరివేపాకుని ఎండలో పెట్టి కూడా మనము గ్రైండ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇప్పుడు నాకు ఎండలో పెట్టే అంత టైం లేదు కాబట్టి నేను వేయించుతున్నాను. ఇది కూడా వేయించేసి ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం, మిక్సీ పట్టుకుందాము. ఫస్ట్ మనం వేయించుకున్నవన్నీ పౌడర్ చేసేసుకొని ఏమేమి వేసాము: ఎండుమిర్చి, శనగపప్పు, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, చింతపండు, సాల్ట్, ఇదంతా పౌడర్ చేసుకున్న తర్వాత నేను చాలా ఫైన్ పౌడర్ చేయట్లేదండి. ఎందుకంటే ఇది కొంచెం ఇట్లా బరకగా ఉంటే తినేప్పుడు క్రంచీగా బాగుంటుంది. కాబట్టి చాలా మెత్తగా చేయట్లేదు, నేను ఇలా చేస్తున్నా పౌడర్. ఇప్పుడు దీంట్లో వేయించుకున్న కరివేపాకు కూడా వేసేద్దాం. ఇడ్లీలోకి కూడా బాగుంటుందండి ఈ పొడి. అండ్ దోశ మనం చేసుకునేప్పుడు దోశ వేసిన తర్వాత పైనుంచి అది కొంచెం కాలిన తర్వాత ఈ కరివేపాకు పొడి కూడా వేసి దోశ చేసుకుంటే చాలా చాలా యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి మీరు. ఇది అన్ని విధాలుగా మంచిదండి. కరివేపాకు పిల్లలు జనరల్లీ పప్పులో వచ్చిన కూరలో వచ్చిన వాళ్ళు తినడానికి ఇష్టపడరు, తీసి పడేస్తారు. ఇట్లా అయితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఓకే, ఇప్పుడు ఇలా అయిందండి పౌడర్. దీన్ని మనము ఒక గిన్నెలోకి వేసేసుకుందాము. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. ఓకే, ఇప్పుడు మనకి కరివేపాకు చాలా అవైలబుల్గా ఉంటుంది. ఇదే ప్రాసెస్లో మునగాకు పొడి కూడా చేయొచ్చండి, అది కూడా మనకి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇట్లాంటి పొళ్ళు చేసి స్టోర్ చేసి పెట్టుకుంటే, ఇట్లాగా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, హ్యాపీగా మనకి చాలా రోజులు ఉంటుందండి. చక్కగా చాలా రోజులు ఉంటుంది, టేస్ట్ ఏం పాడవదు. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.